What is an evangelical? చాలామందికి ఇవాంజలికల్ అని ఉంటుంది. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ కదా, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. బట్ వాట్ ఈజ్ ఇవాంజలికల్? Evangelicalism is a movement. It was a great movement. బైబిల్ నుంచి చర్చి వెనక్కి జరిగిపోయినప్పుడు సంఘంలో సంప్రదాయాలు, లౌకికమైన పద్ధతులు రాజ్యమేలడం మొదలెట్టి తాండవిస్తున్నప్పుడు మళ్ళీ వాక్యపు పునాదుల్ని గుర్తు చేసింది ఇవాంజలికలిజం. ఇవాంజలికలిజం అంటే బైబిల్ సెంటర్డ్నెస్. ఈ పుస్తకం లేకపోతే మనకి ఈరోజు దిక్కు తెలియదు, దిక్కు తోచదు మనకి. We don't know who we are properly. We don't know what this world is properly. And in the first place, we don't know who God is properly. నా జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారన్నాడు దేవుడు పాత నిబంధనలో. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారన్నాడు. The lack of the knowledge of God is the key to every fall in the history of mankind. You take idolatry, you take adultery, you take any adulteration, any corruption, any injustice, you take anything, any vice in the human world, the key is the lack of the knowledge of God. దేవుడు లేకపోవడం, దేవుని గురించి తెలుసుకోలేకపోవడం, దేవునికి పెద్దపీట వేయకపోవడం. మీరు రోమాపత్రిక 1వ అధ్యాయం చదివితే వాళ్ళు మొదట దేవుణ్ణి తిరస్కరించారు, దేవుడు లేకుండా బ్రతకలేకపోయారు, వేరే దాన్ని తీసుకొచ్చి దేవుడు అన్నారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ఆల్ కైండ్స్ ఆఫ్ sins and the crimes started from that one point, the rejection of God, the alienation from that true God. నిజమైన దేవుణ్ణి కాదనుకోవడం, నిజమైన దేవుడి నుంచి దూరం జరిగిపోవడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు రోమపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి చివరి దాకా చదివితే మనిషి పతనం అది విశ్వాసైనా అవిశ్వాసైనా దేవుణ్ణి తృణీకరించినప్పుడు, దేవునికి పెద్దపీట వేయినప్పుడు, ఆయన వాక్యానికి విలువ కట్టలేనప్పుడు. ఏం చెప్తుంది 66 పుస్తకాల సముదాయం? ఏం చెప్తోంది? ఈ గ్రంథరాజ్యం ఏం చెప్తోంది? ఇట్ ఇంట్రడ్యూసెస్ యూ ద వెరీ ట్రూ గాడ్. ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటానో ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. అన్నీ మనకు అర్థమవుతాయి. భార్యతో ఎలా ఉండాలో అర్థమవుతుంది, భర్తతో ఎలా ఉండాలో అర్థమవుతుంది, చర్చ్లో ఎలా ఉండాలో అర్థమవుతుంది, ఆఫీస్లో ఎలా పనిచేయాలో అర్థమవుతుంది, సోషల్ పార్టీలో ఎలా ఉండాలో అర్థమవుతుంది, ఒక అన్యుడితో ఎలా ఉండాలో అర్థమవుతుంది, డబ్బు ఎలా సంపాదించాలో అర్థమవుతుంది, డబ్బులు ఎలాగా ఖర్చు పెట్టాలో కూడా అర్థమవుతుంది, ఏ మనిషిని ఎలా ట్రీట్ చేయాలో అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ఇట్స్ ప్లేస్. కానీ ఈరోజునండి ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఏంటి? ఈరోజుకి ఇది అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం. కానీ మనం ఆల్రెడీ అత్యధికంగా అమ్ముడుపోయాం లోకానికి. అండ్ వీ స్టాప్డ్ టాకింగ్ అబౌట్ దిస్ బుక్, వీ స్టాప్డ్ రీడింగ్ దిస్ బుక్, వీ స్టాప్డ్ లిజనింగ్ టు దిస్ బుక్. ఇప్పుడు మనం ఫేస్బుక్ వాల్ పైన బైబిల్ చదువుతున్నాం కదా, ఆటో వెనక చదువుతున్నాం ఇండియాలో, వాట్సాప్లో చదువుతున్నాం యూనివర్సల్గా. బట్ ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా ఓపెన్ చేసి ఆయన ఎవరు, ఇందులో ఏం చెప్పాడు? ఇశ్రాయేలీలు ఎప్పుడు నశించిపోయారో తెలుసా? ఎప్పుడు పతనం అయిపోయారో తెలుసా? మలాకి వరకు ఏదో ఒక విధంగా ప్రవక్తల్ని పంపించి వాళ్ళని సరిదిద్ది ప్రతిసారి వాళ్ళ అవిధేయతను కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన ఓపిక నశించిపోయింది. ఆయన మాట్లాడడం మానేశాడు. 430 years
మళ్ళీ జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చేదాకా, ప్రభు వచ్చేదాకా. యేసు ప్రభు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ఒక బూజు పట్టిన భావాలతో కూడిన ఒక పనికిమాలిన మతంగా యూదు మతం తయారైంది. అండ్ యేసుక్రీస్తు వారి మొట్టమొదటి అటాక్ హేరోదు మీద కాదు, లేకపోతే పిలాతు మీద కాదు, సీజర్ మీద కాదు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పబ్లిక్ మినిస్ట్రీ చేస్తే ఆయన విమర్శ అంతా కూడా ఆ మత ఛాందసవాదం పైనే. దట్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకో కారణం ఏంటి? 430 years, లాంగ్ ఇయర్స్ దేవుడు లేనితనం, దేవుడి జ్ఞానం లోపించిన తనం. అందుకని అన్నాడు ఆయన, లేఖనములైనను వాటి శక్తినైనను మీరు ఎరుగరు కనుక మీకు అర్థం కావట్లేదు అన్నాడు. Jews were the trustees of the word of God, of the revelation of God. మీరు రోమాపత్రిక చదివితే పౌలు చెప్తాడు, వాళ్ళకి ఇచ్చాడు, అప్పగించాడు, దీన్ని ప్రిజర్వ్ చేయండి రా, దీన్ని మీరు పాటించండి రా, దీన్ని ప్రపంచానికి చాటండి రా. కానీ భద్రంగా తీసుకొచ్చారు, కానీ వాళ్ళు ఆ అక్షరం పోకుండా తెచ్చుకున్నారు, కానీ అక్షరాన్నే పట్టుకున్నారు తప్ప అందులో ఉన్న స్పిరిట్ క్యాచ్ చేయలేదు, దాన్ని పాటించలేకపోయారు. ది ఫెయిల్డ్ అట్టర్లీ. అందుకని ద హోల్ జుడాయిజం యేసు ప్రభుని తృణీకరించే స్థాయికి వెళ్ళిపోయింది. ఐ థింక్ ఇట్స్ Anselm in the church history who says, the ignorance of scriptures is the ignorance of Christ. ఎప్పుడైతే నాకు దేవోక్తి ఉండదో, వాక్యం ఉండదో, ఈ వెలుగు ఉండదో, నాకు దేవుని గురించిన వెలుగు ఉండదు, నా గొప్పతనం కూడా నాకు తెలీదు, నా స్పౌస్ ఏంటో, చర్చ్లో నా పక్కవాడేంటో నాకు తెలీదు, నేను అంధకారంలో ఉంటాను. మన పూర్వీకులు ఆక్రోశించారు, అసతోమా సద్గమయ, అసత్యంలో ఉన్నాం, సత్యంలోకి నడిపించు, అప్పుడే మాకు శాంతి దొరుకుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బుక్ దట్ ఆన్సర్స్ దట్ ప్రేయర్. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి అన్నాడంటే, అహమేవం, నేనే ఆ సత్యం. ఆయన ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17లో ఆ మాట అన్నాడు, నీ వాక్యమే సత్యం. అండ్ వెన్ యూ ఒబే ద వర్డ్, మీరు నా మాటలు గైకుంటే మీరు సత్యమును తెలుసుకుందరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఫ్రమ్ ఎవ్రీ వైస్, ప్రతి అవలక్షణం నుంచి మనం ఎప్పుడు విడిపించబడతామంటే వెన్ వీ నో ద వర్డ్ అండ్ ఒబే ఇట్, దానికి మనం విధేయత చూపించినప్పుడు. విని వెళ్ళిపోతాం మనం చాలాసార్లు. నేను ప్రతి చర్చ్లో అడుగుతున్నాను, ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళిన చర్చ్లో అడుగుతున్నాను నేను ఈ ప్రశ్న, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను, మీకు పాస్టర్ గారు ఇక్కడ చెప్పినటువంటి పుల్పిట్ మీద నుంచి చేసిన ప్రసంగం ఎన్ని వారాలు గుర్తుంటుంది? 2 వారాల క్రితం ఆయన చెప్పిన ప్రసంగం మీరు గడగడ 4 ముక్కల్లో చెప్పగలరా? మెట్లు దిగేదాకైనా గుర్తుంటుందా? గుర్తుండకపోతే ఎందుకు ప్రసంగం చేసినట్టు, ఎందుకు మీరు విన్నట్టు? దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టడానికి కాదు, మనం బైబిల్ సెంటర్డ్ క్రిస్టియన్స్గా ఉండాలి. ఈరోజున మన ప్రాబ్లం ఏంటంటే వి టేక్ మోర్ ప్రైడ్ ఇన్ డినామినేషన్ దాన్ ఇన్ క్రైస్ట్ దాన్ ఇన్ ద బైబిల్. ఈ 21st centuryకి కావాల్సింది ఒక బ్యాప్టిస్టో, ఒక లూథరనో, లేకపోతే ఒక బక్సింగ్ అయిటో, లేకపోతే ఒక బ్రదరనో కాదు, ఒక పెంటికోస్టలో కాదు. ఈ 20th centuryకి 21st centuryకి ఈ లోకానికి ఈరోజు కావాల్సిన క్రైస్తవుడు ఎవరంటే క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియన్, బైబిల్ బేస్డ్ క్రిస్టియన్. అప్పుడే UECF ఏదన్నా సాధించగలుగుతుంది న్యూజెర్సీలో. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ, అది కూడా తెలుగు క్రైస్తవులు ఎక్కువ అని ప్రతీతి. ఎక్కువైతే ఎవరికి? ఎక్కువైతే ఏం చేయాలి మీరు? ఎక్కువ ఇంపాక్ట్ చూపించాలి లోకం మీద కదండి. ఎప్పుడైతే ఈ పుస్తకం మిమ్మల్ని కడుగుతుందో, ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా, తన సంఘాన్ని దేంతో కడుగుతాడు? వాక్యంతో కడుగుతాడు. అప్పుడు అది ముడత, మచ్చ, కలంకం అటుది మరి ఏది లేకుండా ఉంటుంది. పరిశుద్ధంగా, నిర్దోషంగా తన ముందు నిలవబెట్టుకుంటాడు.
వాక్యంతో కడగడానికి దానికి అసలు మనం తావిస్తేనే కదా. డూ యూ థింక్ వాక్యానికి పవర్ పోయిందనుకుంటున్నారా? ఇట్ ఈస్ స్టిల్ అ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. అది ఇంకా రెండంచెల కల ఎటువంటి ఖడ్గం కంటే వాడగలిగింది, బలం కలిగింది. ఇట్ ఈస్ అ డివైడింగ్ అసెండర్. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూరగలిగింది. అది హృదయం యొక్క తలంపుల్ని శోధించగలిగింది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ దట్ యూ అండ్ ఐ మస్ట్ గివ్ దట్ స్కోప్ టు ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దానికి తావు ఇవ్వాలి. మన మనసుల్లో వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు అది దినమెల్లా సుడులు తిరగాలి. మనం మెడిటేట్ చేయాలి. దట్స్ ఇవాంజలికాలిటీ. ఇవాంజలికాలిటీలో కోర్ ఏంటో తెలుసా? ఈ టోటల్ పుస్తకంలో 66 పుస్తకాల్లో హైలైటెడ్ పర్సన్ ఎవరంటే క్రీస్తే. మీకు గుర్తుందా? అమ్మాయి మార్గంలో క్రీస్తు శిష్యులకి ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఇంకా వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన చనిపోయాడు, కాలువరి గర్భంలో కలిసిపోయాడని దిగులుగా వాళ్ళు వెళ్తూ ఉంటే ఆయన పక్కన మూడో వ్యక్తి యేసుప్రభులాగా వచ్చి వారికి ఏం చెప్పాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ 39 పుస్తకాలని ఓపెన్ చేసి ఆయన ఒక్కొక్కటి వాళ్ళకి చెబుతూ అందులో క్రీస్తు ఎక్కడున్నాడో, క్రీస్తు ఎలా ప్రస్ఫుటమయ్యాడో, ప్రత్యక్షమయ్యాడో వాళ్ళకి చెప్తూ ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళన్న మన హృదయం మండుచుండలేదా? You take every book in the Bible, it talks about Christ. 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో కూడా లీలగానో అవలీలగానో ఆయన కనపడతాడు. ఇంప్లిసిట్లీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ ఆయన కనపడతాడు. You cannot separate Christ and His word, His scriptures. Evangelicality is centered around the scriptures which reflects and reveals the crucified Christ. That is evangelicality.